ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కోసం చాలా మంది అప్లై చేశారు. అయితే అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత కొంతమంది అభ్యర్థులకు కొన్ని సందేహాలు వస్తున్నాయి. మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎందుకంటే ముందు పెట్టిన దరఖాస్తులో కొన్ని మార్పులు చేయాల్సి ఉందని అంటున్నారు. ఇలాంటి వాటిని లెక్కలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పెట్టుకున్న దరఖాస్తుల్లో చేసుకోవాలనుకున్న మార్పులు చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. నవంబర్ 22 లోపు మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. టెట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు తీసుకునే విధానం నవంబర్ 7 నుంచి అమలు చేస్తున్నారు. అప్పటి నుంచి చాలామంది దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. నవంబర్ 20తో గడువు కూడా ముగుస్తుంది. దాదాపు 1.25 లక్షల మందికి పైగా టెట్ 2024 పరీక్ష రాసేందుకు మళ్లీ రెడీ అయ్యారు. మరో 50,000కు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా 2 లక్షల లోపు అభ్యర్థులు టెట్ రాసే అవకాశం ఉంది. దీంతో వారు టీచర్ అయ్యేందుకు అర్హత సాధిస్తారు. అప్లికేషన్లో తప్పులు సరిచేసుకోవాలనుకునే వారు ముందుగా అధికారిక పోర్టల్ వాటిని లాగిన్ అవ్వండి.